చెప్తాను. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు మానవాళి కోసం వచ్చినటువంటి అంతిమ ప్రవక్త. దైవం సర్వమానవాళి కోసం ఈయనను ప్రవక్తగా చేసి పంపించాడు. ప్రవక్త అంటే దైవం చేత నియమింపబడినటువంటి వాళ్ళు. దైవం కొంతమందిని తన ప్రవక్తలుగా ఎంపిక చేసుకుంటాడు. వీరు మానవుల్లోనే ఉంటారు, మానవుల్లో ఒకరుగా ఉంటారు. వీరు దైవదూతులు లేకపోతే దైవాంశ సంభూతులు లేకపోతే దైవుని అవతారాలు ఎంత మాత్రం కూడా కాదు. మానవుల్లోనే ఉత్తమమైనటువంటి నైతికత గల వారిని దైవం తన ప్రవక్తలుగా ఎంపిక చేసుకుని వారి ద్వారా ఆయా ప్రజల వద్దకు తన సందేశాన్ని అందజేస్తాడు. ఎందుకంటే ఆ సందేశాన్ని అందజేయకపోతే మనిషి మార్గం తప్పిపోయే అవకాశం ఉంది, దైవం వద్ద సాకులు చెప్పే అవకాశం ఉంది. నాకు ఈ సంగతి తెలియదు, తెలిసినట్లయితే నేను ఆరాధించేవాడిని కదా, నా సాకు చెప్పే అవకాశం లేకుండా తన ప్రవక్తల ద్వారా దైవం మానవాళికి సందేశాన్ని ఇస్తాడు. అలాంటి దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాన్ అవతరింపజేశాడు. ఖురాన్లో పూర్తిగా దైవం యొక్క మాటలు మాత్రమే ఉంటాయి, ప్రవక్త మాటలు అంత మాత్రం కూడా అందరూ కలిసి లేవు. అయితే ఖురాన్కు వివరణగా మహాప్రవక్త వారు కొన్ని మాటలు చెప్పడము, లేకపోతే కొన్ని పనులు చేయమని ఆదేశించడము, ఇటువంటి వారిని హదీసులు అని చెప్పేసి పిలుస్తారు. హదీస్ అంటే మాట అని చెప్పేసి అర్థం. అందులో ఒక మాట ఇది రియాజు సాలిహీన్, తెలుగులో కూడా ఉన్నది హదీసు కిరణాలు అని చెప్పేసి. అందులో మొదటి భాగంలో 461వ ప్రవచనంలో మహాప్రవక్త వారు ఈ విధంగా చెప్తున్నారు. ముస్లిం అనే ఈ సంకలనకర్త దీన్ని సంకలనం చేశారు. ఏం చెప్తున్నారంటే ప్రవక్త వారు, మనిషి చనిపోయినప్పుడు మృతుని వెంట 3 వస్తువులు సమాధి వద్దకు వెళ్తాయి. 3 వెళ్తాయి. అందులో ఒకటేంటి, అతని కుటుంబీకులు వెళ్తారు, అతని సంపద వెళ్తుంది. సంపద అంటే అతని మంది మార్బలము, సేవకులు, వీళ్ళందరూ కూడా. 3 అతని కర్మలు వెళ్తాయి. 2 వెనక్కి తిరిగి వచ్చేస్తాయి. 1 మాత్రం అతనితో ఉండిపోతుంది. అతని యొక్క కుటుంబీకులు వెనక్కి వచ్చేస్తారు, అతని యొక్క సంపద అంటే అతని మంది మార్బలం, సేవకులు, అందరూ అనుచరులు అందరూ కూడా వెనక్కి వచ్చేస్తారు. కానీ ఉండిపోయేవి మాత్రము అతని యొక్క కర్మలు, మంచైనా చెడైనా అతని కర్మలు అతనితో ఉండిపోతాయి. మహాశిలారా, ఇది మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, మన మనసులో పెట్టుకోవాల్సింది. మహాశిలారా, మనిషి ఎంత సంపాదించుకున్నా అతని వెంట ఉండేవి అతని కర్మలు మాత్రమే. మంచి అయితే మంచి ఉంటుంది, చెడు అయితే చెడు ఉంటుంది. ఎంత కుటుంబీకులైనప్పుడు, ఎంత రక్త సంబంధికులు అయినప్పటికీ కూడా సమాజం వద్ద ఉండలేరు కదా. కాసేపు అయిన తర్వాత వెనక్కి వచ్చేయాలి. మంది మార్బలం కూడా వెనక్కి వచ్చేస్తారు. అరే, మా నాయకుడు చచ్చిపోయాడే, లేకపోతే మా బాస్ చచ్చిపోయాడే, లేకపోతే నా యజమాని చనిపోయాడే అని చెప్పేసి అక్కడే ఉండిపోతారు. లేదు కదా, వెనక్కి వచ్చేయాలి కదా. అదే దైవం ఇక్కడ చెప్తున్నాడు, వెనక్కు రాకుండా నీ వద్ద ఉండిపోయేవి మాత్రమే అవి నీ కర్మలు, జాగ్రత్త అని చెప్పేసి మహాప్రవక్త వారు ఇక్కడ హెచ్చరిక చేయడం జరిగింది. సర్వేజన సుఖభవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.